వెల్కమ్ బ్యాక్. ఈ వచ్చేటువంటి 3 నెలలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారో వారిని అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ కోర్టు మెట్లెక్కడం, నిన్న సుప్రీం అందుకు తగ్గట్టుగా స్పీకర్ను 3 నెలల్లోగా విచారణ జరిపించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆదేశించినటువంటి క్రమాన్ని మనం చూడొచ్చు. మరి ఈ 3 నెలలు ఏం జరగబోతోంది? గతంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మధ్యలోనే ఆగిపోయింది, ఇంకా ఎవరిని తీసుకోము అని చెప్పినటువంటి క్రమము మనం చూసాము. లేదు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, మేమే తీసుకోవట్లేదు అని చెప్పినటువంటి విషయాన్ని చూసాము. మరోవైపు బీఆర్ఎస్ ఒక్కరు కూడా ఇక వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఈ పాలనను చూసి ఇంకా ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు అని మాట్లాడుతున్నటువంటి ఇది చూసినటువంటి క్రమంలో ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడుకోవాలి. పార్టీలకు అతీతంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి అధికారాన్ని అంటే ఒక విధంగా పదవులను అనుభవిస్తున్నటువంటికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వంలో జరిగినటువంటిది మనం ఎన్నో ఏండ్లుగా దశాబ్దాలుగా అన్ని పార్టీలు ఇటువంటి అటెంప్ట్ చేశాయి. సో చూద్దాం, మాట్లాడదాం. గెస్టులు అన్ని పార్టీలకు సంబంధించి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ నుంచి మాట్లాడదాం. బీఆర్ఎస్ నుంచి నాగేంద్ర గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు బీజేపీ మాజీ ఎమ్మెల్యే. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. కైలాష్ నేత గారు, ఈ వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సాక్షిగా ఎవరిపైన ఏ ఇబ్బంది ఉండదు, ఏ భయము ఉండదు అన్న విధంగా కూడా ఒకానొక టైంలో సీఎం గారు కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. బట్ నిన్న వచ్చినటువంటి తీర్పును ఎలా చూస్తున్నారు మీరు? దీనికి సంబంధించి చెప్పండి. ముందుగా హెచ్ఎం టీవీ యాజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి ఎండ లక్ష్మీనారాయణ గారికి, మా అన్న నాగేంద్రన్నకు నమస్కారం. నమస్తే మేడం. నిన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించినటువంటి తీర్పు ఏదైతుందో మనందరం ఈ దేశ పౌరులుగా డెఫినెట్గా దాని అందరం వినాల్సిందే. అయితే ఏ తీర్పు అయితే ఇవాళ వచ్చిందో దాని అన్నిటికీ కూడా మనం బేస్ని కానీ వచ్చినటువంటి తీర్పును కూడా క్షుణ్ణంగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ దేశంలో ఉండేటటువంటి శాసనసభల్లో ఉన్నటువంటి స్పీకర్కి మాత్రమే అధికారం ఉంటుంది. ఆ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అంతిమైనటువంటి ఫైనల్. ఎందుకంటే ఈ దేశంలో 122/2012 ఏదైతే ఆర్టికల్ చెప్తా ఉందో రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కలిగినటువంటి అంటే కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అనేటువంటి అధికారంతో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదే ఫైనల్ అని చెప్పేసి మేము వాదించినాం. అది వారికి కూడా తెలుసు. అయినప్పుడు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లెక్కి మీరే నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే క్యూటే హోల్ హన్ అని చెప్పేసి, అదేవిధంగా రాజేంద్ర సింగ్ రాణా ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఈ 10 మంది ఎమ్మెల్యేలని మీరే అనర్హత ప్రకటించమని చెప్పడం జరిగింది. దాన్ని ధర్మాసనం తోసిపుచ్చి ఏం చెప్పింది, ధర్మాసనాల యొక్క తీర్పులను అనుసరించి ఈ దేశంలో స్పీకర్ ఉండేటువంటి అత్యున్నత గౌరవాన్ని మేము సూచిస్తూ స్పీకర్కే అంతిమ నిర్ణయం ఉంది కాబట్టి స్పీకర్కే మేము దీన్ని సిఫారసు చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సరే, ఇవాళ నైతిక విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి గగ్గోలు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ మరొకరు కానీ మనం సరే, నేనేమి ఇది రైట్ అనటం లేదు. పార్టీని మారిన వాళ్ళు పెద్ద స్వతంత్ర సమరయోధులు, దేశ పోరాటం కోసం నిర్మాణం చేసిన వాళ్ళని నేను చెప్పదలుచుకోలేదు. కానీ నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అనేది వర్తిస్తుంది. నువ్వు యుద్ధం చేసేటప్పుడు నువ్వు క్షిపణులు వేస్తే మేము మల్లెపూలు తీసుకొచ్చి లేకపోతే రోజా పూలు తీసుకొచ్చి యుద్ధం జరగదు. రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు తమ మొదట దీన్ని పాటించాలి. ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, నైతికత గురించి మాట్లాడి గతంలో 2014లో గెలిచిన తర్వాత వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రజాస్వామ్య వ్యవస్థని తీసుకొచ్చి ప్రజాస్వామ్య విలువలు కాపాడతాడు అనుకున్నాం. కానీ కాపాడతాడనుకున్న నాయకుడే హంతకులుగా మారిపోయింది. 63 ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90 వేయింది. మా దగ్గర ఉన్నటువంటి 21 దానికి నువ్వేం చేసినావు, 7 తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అదేవిధంగా బీఎస్పీ నుంచి గెలిచినటువంటి 2 మీరే తీసుకున్నారు. వైసీపీ నుంచి గెలిచినటువంటి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీని మీరే తీసుకున్నారు. టీడీపీ నుంచి గెలిచినటువంటి 15 మందిలో మీరు 13 మందిని తీసుకుంటారు. ఎమ్మెల్సీలను మీరే వాళ్ళు తప్పే చేశారు. గతంలో కూడా మాట్లాడారు. లేదు, మీరు వచ్చిన తర్వాత మారుతుందని మేము కూడా అనుకున్నాం. నేను ఒక్క మాట మనం చేస్తాను. నేను నీతి గురించి, నైతికత గురించి ప్రసంగం ఇవ్వటంలే, జరిగిన చరిత్ర మీ ముందు ఉంచదలుచుకున్నా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 2014 నుంచి 23 వరకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను 2,
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలని ఇద్దరు, ఆ తర్వాత మేము 2018లో 19 మంది గెలిస్తే 12 మందిని తీసుకొని మా ఎల్పినే విలీనం చేసుకోవడం జరిగింది. మా ప్రతిపక్ష హోదా రద్దయింది. దళితుడైనటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ప్రతిపక్ష హోదా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇవాళ నైతిక అన్నిటికంటే మించి కమ్యూనిస్టు పార్టీలో రవీంద్ర కుమార్ గారు కూడా గెలిస్తే వారిని కూడా మీరే తీసుకుంటారు. ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రి పదవి చేసినండి. కైలాష్ గారు కరెక్టే. ఇప్పుడు పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ విధంగా ఉండడం కూడా అందరూ ఎవరు పెద్ద దీన్ని మెచ్చుకున్న విషయం ఏం కాదు. ఇది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలు కూడా దానికి తగ్గ సమాధానం చెప్పారు. మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి రిజల్ట్ ఇవ్వాలో ఇచ్చారు. అదంతా చూసాం కదా. సో మీరు వచ్చిన తర్వాత పెద్ద విమర్శలు చేసిన మీరు ఇటువంటి అటెంప్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఎందుకండి ఇప్పుడు అధికారం వచ్చినటువంటి 5 రోజుల లోపటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం కాలిపోతుంది, త్వరలోని పార్టీలు మా దాంట్లోకి వస్తారు అనేటువంటి ఇటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉంటారు. దాని ఏముంది? ఇప్పుడు మీరేమో మా మీద యుద్ధం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్యంలో గొంతులు లేకుండా చేసి అసెంబ్లీ ప్రతిపక్ష హోదా లేకుండా మీరేం చేస్తారు? మరి మేమేం చేయాలి? ఒక రాజకీయ పార్టీ కదా మాది. మీరేం ఉద్యమ పార్టీ అని చెప్పారు, త్యాగాల పార్టీ అని చెప్పి ప్రజాస్వామ్యం గురించి ట్వీట్లు చేస్తారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, గురిగింజ నీతులు చెప్తారు. ఇది కాదు కదా ప్రజాస్వామ్యం కోరుకుంది. నేనేమంటానంటే మీరు ఏ రకంగా యుద్ధం చేస్తారో యుద్ధంలో మేము గెలవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా అట్నే చేస్తాం. నేను ఇది కైలాష్ గారు వచ్చిన వాళ్ళు సరిపోని రాలేదు కదా. ఒకవేళ న్యాయపరంగా నిలవాలన్నా వచ్చిన వాళ్ళు సరిపోని రాలేదు కదా. 10 మందితో నేనేమంటున్నానంటే ఒక రాజ్యాంగ పరంగా ఈ దేశం లోపల అత్యున్నతమైన న్యాయస్థానము స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది, కానీ రూలింగ్ ఇవ్వలేదు. మీరు డెఫినెట్ గా తీసుకోవాలి అని. కానీ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులో ఏముంది? స్పీకర్కే అధికారం ఉందని స్పీకర్ వదిలేసింది. కాకపోతే డెడ్ లైన్ పెట్టింది. దాని ప్రకారం వారి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, గతంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటివి అనేది కూడా మనం ఆలోచన చేసి వారు తీసుకుంటారు. నేనేమంటున్నంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉందో ఇది అంత తెలంగాణ సమాజాన్ని ప్రజల గొంతులోకినటువంటి నరాంతకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అటువంటి అర్హత లేదు అంటున్నానే. ఓకే, నాగేంద్ర గౌడ్ గారు మీరే సమాధానం చెప్పాలి. గతంలో మీరు పెద్ద ఎత్తున చేర్చుకున్నారు, ఇప్పుడు మాత్రం మీ వాళ్ళు వెళ్ళగానే ఆ బాధ ఇబ్బంది అనేది తెలుస్తోంది మీకు అని అంటున్నది కాంగ్రెస్. ముందుగా ప్యానల్ ఉన్న కైలాస్ గారికి, అదే విధంగా మాజీ శాసనసభ్యులు ఎడ్ల లక్ష్మీనారాయణ గారికి, మీకు అందరికి నమస్కారం మేడం. నమస్తే. అయితే ఇప్పుడు కోర్టు నిన్న ఇచ్చిన చూస్తే స్పీకర్ గారికి మేము ఒక ప్రొసీజర్ గా పోయిన పద్ధతిలో మా దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే శాసనసభ్యులు 10 మందిని అక్కడ తీసుకున్నారో, ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల టైం లోపల ప్రస్తావించిన మాటను ఒక్కసారి మాట్లాడితే ఎవరన్నా ఇతర పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వస్తే రాళ్లతో కొట్టి చంపమని చెప్పి ఆయన ప్రతిపక్షం నుండి ఎన్నికల లోపల మాట్లాడి ముందు రాయి అతనే కొడతాన్నాడు. కానీ దాన్ని కూడా విస్మరించి పోయినప్పుడు మేము స్పీకర్ దగ్గరికి వెళ్ళాం. స్పీకర్ గారికి గౌరవించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు పోయినాం. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో వచ్చింది. ఇప్పుడు కైలాస్ గారు చెప్తున్నట్లు ఏంటి అంటే గతంలో ఎక్కడ లేని తీరుగా చేసిండ్రు. అంటే గతంలో ఒక ప్రొసీజర్ గానే జరిగింది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు కోర్టు పోయినరు, పోలేరనేది కాదు. పోయినప్పుడు వీళ్ళకు కోర్టులో ఈ విధమైన జడ్జిమెంట్ రాలేదు కదా. ఇప్పుడు 10 మందిని తీసుకుని ఒక ప్రొసీజర్ గా కూడా రాలేదు కదా. అయితే కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే దీన్ని ఈ పార్టీ ఫిరాయింపు బిల్లును తెచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఏదైతే ఈ బిల్లును తీసుకురావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తెచ్చినాక కాంగ్రెస్ పార్టీ విస్మరించింది అనేది కూడా, అంటే వాళ్ళు చేసిన రూల్ను వాళ్ళు కూడా పాటించలేకపోయినరు అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటేమంటున్నా అంటే ఎన్నికల లోపల మీరు చెప్పారు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం లోపల వాళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మేము వస్తే రాళ్లతో కొట్టి చంపండి, మేము మా కార్యకర్తలు అంతా కూడా రాళ్లతో కొట్టుండి అని చెప్పి మీరు ప్రకటన ఇచ్చి ఎన్నికల లోపల గెలిచిన తర్వాత 6 గ్యారంటీలు లేకుంటే 420 హామీలు లేకుంటే బీసీలను మోసం చేసుడు, మహిళలను మోసం చేసుడు, అందరిని మోసం చేసినట్లు రాజ్యాంగాన్ని కూడా మోసం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేసిండ్రో. అంటే నాగేంద్ర గౌడ్ గారు అంటే వాళ్ళు కోర్టుకు వెళ్లేంత వరకు
వాళ్ళకేం వర్కౌట్ అవ్వలేదు, అది ఒక ఎత్తు అయితే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి ఏకాఏకి వచ్చి ఏం జాయిన్ అవ్వలే, ఒక టీమ్గా వచ్చేసి ఏం జాయిన్ అవ్వాలి, అప్పుడొకరు వచ్చారు కదా, అందరూ ఒకేసారి వచ్చి జాయిన్ అయిన పరిస్థితి లేదు కదా. అమ్మమ్మ దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ ఎల్పి మొత్తం వచ్చి విలీనమైందమ్మా మా దగ్గర. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చి విలీనమైంది. అంతకన్నా ముందు ఈ చిన్న చిన్న పార్టీలు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళందరూ వచ్చినట్లే జరిగింది. అంటే ప్రొసీజర్ గా వీళ్ళు ఫైట్ చేయలేకపోయారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఈ రోజు మేము టిఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఏదైతే మీరు ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయినరో తప్పని చెప్పి కోర్టు వరకు వెళ్ళామని వీళ్ళు ఫైట్ చేయలేరు కదా. వీళ్ళు ఆ విధంగా జరగలేదు కదా, ఆ విధంగా కుదరనే లేదు కదా. అయితే అందుకే మేము ఏమంటున్నామంటే వీళ్ళ మీద వీళ్ళకి విశ్వాసం లేకపోవడం. మేడం నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీ దగ్గర ఎమ్మెల్యేలు ఉండరు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తారు, మీ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పినంత మాత్రాన్నే భయపడి మేము గుంజుకున్నామని ఆన్సర్ చేస్తాడు. ఇదెంత వరకు వీళ్ళకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం, వాళ్ళ శాసనసభ్యుల మీద ఉన్న నమ్మకం, ప్రజాస్వామ్యం వ్యవస్థ మీద ఉన్న నమ్మకం ఈ రోజు తేటతెల్లమైంది. తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. 10 తావుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కోర్టు ఎక్కడ కూడా స్పీకర్ గారికి నిజంగా కూడా మణిపూర్ లో ఎగ్జాంపుల్ మనకు అయితే నాగేంద్ర గారు ఈ 3 నెలల టైం ఇచ్చారు కదా, మేబీ 3 నెలల్లో బీఆర్ఎస్ నుంచి ఇంకా పెద్ద ఎత్తున అధికార పక్షంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆపరేషన్ ఆకర్ష్ అనేది స్టార్ట్ అయిపోతుంది, 3 నెలల్లో సెట్ చేస్తారు వాళ్ళు అంటున్నారు. అదే నేను అందుకే ఏమంటున్నా అంటే ఇంకా కూడా వాళ్ళకు అంటే ఇక నేను ఆ భాష వాడొద్దు కానీ ఇంకా జ్ఞానోదయం కావాలి మేడం. వాళ్ళకు ముఖ్యమంత్రి గారు కానీ పరిపాలన చేస్తున్న పాలకులు కానీ వాళ్ళ జ్ఞానోదయం జరగాలి. ఎక్కడికక్కడ ఫెయిల్ అయిపోయినారు 1.5 year లోపల. ఏ వర్గాన్ని లేకుండా అన్ని వర్గాలను రైతులతో సహా అన్ని వర్గాలను దెబ్బతీసారు, అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. ఇంకా కూడా మళ్ళా మేము ఇంకా వాడికి వెళ్ళి ఆపరేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకుంటాము చేసాం. కోర్టు ఒక దిక్కు మొట్టికాయలు వేసింది, కోర్టు 3 నెలల టైం పెట్టింది. టైం పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వస్తారు చేస్తారు అనడం అనేది ఇది అప్రజాస్వామికము. ఎక్కడ కూడా పరిపాలన అప్పుడప్పుడు వచ్చినా కూడా వాళ్ళు నంబర్ టార్గెట్ రీచ్ అయితే సరిపోతుంది కదా. మీ టైంలో కూడా అప్పుడు వచ్చే జాయిన్ అయ్యారు కదా. నేను ఒక్కటి ఏమంటున్నా మేడం, నేను అనొద్దు కానీ మీ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క మనిషిని ధీమాను చూద్దాం వీళ్ళకి శాతం అయితే. కేసీఆర్ గారి నాయకత్వం లోపల వెళ్ళి ఒక్క మనిషిని ధీమాన్. ఇప్పుడు ఈ 10 మంది పోయిన అంటే దుర్మార్గులు వాళ్ళు అవతలకెళ్ళి వచ్చారు, ఇవతలకెళ్ళి వచ్చారు, ఇక్కడ దురుక్కున్నారు, అవతల పడ్డారు. పోయినప్పుడు ప్రజలు ఇలా రెడీగా ఉన్నారు. వాళ్ళకు 10 మందిని ఒక్కరికి కూడా డిపాజిట్ రాకుండా ఓడగొట్టడానికి రెడీ ఉన్నారు. దానికి ఎందుకు భయపడుతున్నారు? అందుకే మారినోళ్ళు దుర్మార్గులు అంటే గతంలో అదే కాంగ్రెస్ నుంచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తూనే ఉన్నారు. అంటున్నా మోసం చేసి ఒక్క రోజు ఉండలేకపోయిన అధికారం లేకుండా అప్పుడు మా తాను అధికారం ఉండేది, అధికారం మళ్ళీ అవతల పోయినరు. లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడాలి. నేను ఒక మాట ఏమంటున్నా అంటే నిన్న కోర్టు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన దాన్ని టిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా 10 మంది ఎన్నికల లోపల ప్రజల్లోకి వెళ్తాము. వీళ్ళు సంవత్సరం నద్దంలో చేసిన ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని ఎండగడతాము. ఆ 10 మంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో ఇక జాయిన్ అవ్వరు అని ప్రజలను చైతన్యపరుస్తాం. డన్. కైలాష్ గారు మీరు చెప్పాలనుకున్నది ఒకే లైన్ లో చెప్పండి, ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు. మేడం ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళేమో దుర్మార్గులు అంటారు, గతంలో మారిన వాళ్ళేమో స్వతంత్ర పోరాట యోధులు అంటున్నా. నేను సవితమ్మకేమో మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఇవన్నీ కాదన్నా. ఎవరైనా అవసరాల కొరకు పోతున్నాను టీవీ ముందర క్లియర్ గా చెప్తున్నాం. చదువుకున్న వానిగా తమ అవసరాలే, ఏం పెద్ద దేశానికి పోరాటం చేసిన వాళ్ళు కాదు, అవసరాలు మాత్రమే పోతాయి. మీరు చేసింది మేము చేస్తున్నాం అన్న, ప్రజలు క్లియర్ గా చెప్తున్నాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి మీ అభిప్రాయం. మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. లక్ష్మీనారాయణ సార్, రాజకీయాల్లో ఈ ఒరవడి సరైనది కాదండి. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను సిపిఐ ఎమ్మెల్యేను లేకపోతే వైఎస్ఆర్ సిపిఓలను లేకపోతే
తెలుగుదేశం వాళ్ళను వీళ్ళందరినీ తీసుకొని టిఆర్ఎస్ వెనకటికి రాజశేఖర్ రెడ్డి మా పార్టీని నిలిచిండు కాబట్టి మేము ఇప్పుడు చేసడం మా చేయడం సబబు అని ఎవరైనా నిర్వచించుకుంటే అది తప్పే. అది ఇంకొక స్థాయికి పోయి ఆ పార్టీలకు గెలిచిన వాళ్ళను ఇలా కలుపుకొని ఈ పార్టీ ప్రభుత్వంలో మంత్రులను చేసి ఆ తర్వాత టర్మ్ లో ఏదైతే మనం చూసినాం ఇది ఒక స్థాయికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇంకొక అడుగు ముందుకేసి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీలో జాయిన్ చేసుకున్న వాళ్ళను ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని అట్లనే ఉంచి ఎంపీకి పోటీ గెలిచిన కారు సింబల్ మీద గెలిచి ఏదైతే చేతి సింబల్ మీద ఎంపీకి మళ్ళీ చేతి సింబల్ మీద ఓడిపోయినక్కడ కార్ సింబల్ మీద గెలిచిన పదవితోనే అసెంబ్లీకి. ఏ రకమైనటువంటి స్థాయికి రాజకీయాలు దిగజారినాయి నేతగారు అంటున్నారు. ఎవరు మారినా కూడా వాళ్ళ స్వార్థంతోనే మారినరు అనేటువంటి స్వతంత్ర పోరాట స్ఫూర్తి కాదు, స్వార్థం అనేటువంటి దీంతో మారినరు అనేటువంటి ఈ స్వార్థం అనేటువంటి దాంతో మారినటువంటి కొంత విలువలకు అవకాశం ఇచ్చేటువంటి విధంగా మరి ఏదైతే స్పీకర్ గారు ప్రభుత్వం పనుపున కాకుండా స్పీకర్ స్థానానికి న్యాయం చేస్తూ స్వతంత్రంగా వారు వ్యవహరించాల్సినటువంటి విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం. అంటే లక్ష్మీనారాయణ సార్, స్పీకర్ గురించి అంటే ఇలా ప్రస్తావించవచ్చా లేదా అని కాదు, ఏ రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా స్పీకర్ ఇచ్చేటువంటి నిర్ణయాలు కావచ్చు, అవి ముఖ్యంగా తీసుకునేటువంటి చర్యలు ఏవైనా ఉన్నాయి అంటే అది ఆల్మోస్ట్ అధికార పక్షం వైపే ఉంటాయి కదా. అలా ఉండకూడదు, నిష్పక్షపాతంగానే ఉండాలి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అంటున్నామో లేదంటే గతంలో కాదు, ఈ రాష్ట్రమో కాదు, పక్క రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అట్లనే ఉన్నట్టున్నది కదా. గతంలో స్పీకర్ గా ఎంపిక కాగానే తను ఏ పార్టీ నుంచి గెలిచిండో ఆ పార్టీకి రాజీనామా చేసేటువంటి సాంప్రదాయం కూడా. లక్ష్మీనారాయణ సార్, ఇవాళ తీర్పులో ఒకటి మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా. మణిపూర్ కు సంబంధించినటువంటి ఆ కేసు ఆధారంగానే ఇచ్చారు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ హంగ్ వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకొని బీజేపీ మంత్రి పదవి ఇచ్చింది. సో కోర్టుకు వెళ్తే 4 వారాల గడువు ఇచ్చి ఆయన పైన అనర్హత వేటు వేసింది. సో మీరేమి అంటే మీకు వర్కౌట్ అయిన దగ్గర చేస్తారేమో. నేను ఒకటే చెప్తున్నా, అది మణిపూర్ కావచ్చు, అది ఇక్కడ కావచ్చు, వెనకటికి భజన్లాలు కావచ్చు, గయారాంలు కావచ్చు, ఇది ఎక్కడ ఎప్పుడు ఎవరి ద్వారా జరిగినా ఇది పొరపాటు. విలువలకు లోపం ఒక దగ్గర జరగచ్చు, కానీ ఎక్కడ జరిగినా సవరించుకోవాల్సినటువంటి అవసరం. వాజ్పేయి గారు ఒక ఓటు కోసం ప్రభుత్వాన్ని వదిలిపెట్టినటువంటి హిస్టరీ విలువలకు అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. మరి కోర్టుకు పోయినాక కోర్టు నిర్ణయం ఇచ్చినాక మళ్ళా దాన్ని ఛాలెంజ్ చేసి మళ్ళా దాన్ని హౌల్డ్ చేసి మళ్ళా ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మళ్ళా ఇవ్వాల్సినటువంటి దానికి ఇంత స్థితికి రావాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. ఎస్, కోర్టు ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఇది ఏదైతే దీన్ని డీవియేషన్ అవుతున్నటువంటి ఫిరాయింపుల చట్టం డీవియేషన్ అవుతున్నటువంటి దాని మీద ఖచ్చితంగా పార్లమెంటును పరిశీలించేటువంటి సలహా ఇచ్చింది. ఆ రకమైనటువంటి దానికి మరి రకరకాల చట్టాలు వస్తున్నాయి, కాలానుగుణంగా చాలా సవరణలు చేస్తున్నారు. వీటిపైన పోనీ కాంగ్రెస్ ఆ టైంలో ఫిరాయింపుల చట్టంకు సంబంధించి ఇట్లా చేసినా కూడా ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. దీన్ని మీరు అంటే ఫిరాయింపులు అనేటువంటి ఒకరొకరు అనే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటే దాన్ని 3/4 ఏదైతే మార్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే పార్టీగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతే అనేటువంటిది అంతా 2 వంతులు 3/2 వంతులు అనేటువంటి దానికి చట్టానికి సవరణ చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా మరి ఏకకాలంలో వాళ్ళు 3/2 వంతులు నిర్ణయం తీసుకొని పోతే అది పార్టీలో వచ్చినటువంటి చీలికగా భావించవచ్చు. కానీ
ఒక్కొక్కరిని తీసుకొచ్చి బుట్టలేసి బుట్ట మొత్తం నిండినాక ఇది మొత్తం అని తీసుకొని పోయేటువంటి సాంప్రదాయం కూడా ఇప్పుడు కొనసాగుతున్నది. ఇది సరికాదు. ఇది ఫిరాయింపుల చట్టానికి తూట్లు పడవడమే అనేటువంటిది స్పష్టం. దీనికి ఎవరైతే దీన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి, సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దీని గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతను మీదేసుకోవాలి తప్ప గౌరవానికి ప్రశ్న ఎదురు కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కోరుతా ఉన్నాను, ఇప్పుడు మన రాష్ట్ర సభాపతి న్యాయ నిపుణుల సలహా అడుగుతా ఉన్నారు. అంటే న్యాయస్థానము విభిన్న స్థాయిల్లో ఇచ్చినటువంటి తీర్పులు, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, గతంలో ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకుని ఇచ్చినటువంటి తీర్పును మరి శిరోధార్యంగా భావించి ఇచ్చినటువంటి సెట్ టైంలో సూచించినటువంటి సెట్ టైంలో ఏదైతే ప్రాసెస్ ను కంప్లీట్ చేసి మరి డిస్క్వాలిఫైని డిక్లేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను సమగ్రంగా నిర్వర్తించి ఈ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి. కైలాష్ గారు, అంటే సుప్రీం నిన్న చెప్పినప్పుడు కూడా ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ చచ్చిపోయాడు అన్నట్టు ఉండకూడదు, వచ్చినటువంటి డెసిషన్ అనేది న్యాయం జరగడం అనేది అని చెప్పేసి కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. సో త్వరితగతిన నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. 3 నెలలు సుప్రీంకోర్టు గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి తీర్పుల ఆధారంగానే వారి వాళ్ళ వ్యాఖ్యానం చేసినారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెండింగ్ పెడుతున్నారు, అనేక రాష్ట్రాలలో ఇది ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి త్వరితగతిన మీరు ఒక ట్రిబ్యునల్ కు అధిపతిగా ఉన్నారు కాబట్టి మీరు న్యాయ ఏదైతే రక్షణ అంటున్నావో దాని నుంచి మినహాయింపు ఉండదని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చినారు. సరే, ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మనం చేద్దాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నీతి సూక్తులు హితోక్తులు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మేడం. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో రాత్రి ప్రభుత్వాలను బడగొట్టి చీల్చేస్తారు, మహారాష్ట్రలో కొన్ని పార్టీలను చీల్చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటారు, ఒక్క సీటు లేనటువంటి అరుణాచల్ ప్రదేశ్ లో రాత్రి ప్రభుత్వం ఏర్పాటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీరంగ నీతులు మందికి చెప్పి మనకు మాత్రం ఏదో సినిమాలో ఉంటది కదా మేడం, ఒక ఆయన నా శాకాహారి ఉల్లిగడ్డ తినడు, ఆయన ప్రపంచానికి ఉల్లిగడ్డ తినడం వల్ల సమాజం చెడిపోతుందని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ వేయకపోతే భార్యను కొట్టినట. అట్లనే ఇవాళ హితోక్తులు సూక్తులు చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తాను నైతికత పాటిస్తే బాగుంటుంది. మధ్యప్రదేశ్ లో ఏం చేసిండ్రో వాళ్ళని ఆత్మపరిశీలన చేసుకోమంటున్నా. కాబట్టి ఇటువంటివన్నిటి కూడా నైతికత కిందకి వస్తాయి. కానీ మేం పాటించాం అంటే మీరు ఒకసారిగా వస్తే మాత్రం తప్పు లేదా? అది కూడా తప్పే కదా. మీరు రాజీనామా చేయించేసి కొత్తగా ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మాకు అవసరాలున్న చోట మాత్రం ఒక రకంగా చేస్తాం, మందికి మాత్రం సూక్తులు చెప్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది సుప్రీంకోర్టు చంపపెట్టు అని చెప్పేసి. ఆ రోజు కూడా ఆ సందర్భంలో కూడా మేము కూడా కోర్టులు మెట్టెక్కినాం, తీర్పు రాలేదు. కానీ ఆ రోజు మీరు పాటించుంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోయి ఉంటే మేము డెఫినెట్ గా చేసేవాళ్ళం కదా. కానీ నువ్వేది పాటించవు. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చినారు, సబితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ నుంచి పోతే మంత్రి పదవి ఇచ్చినారు. సిపిఐ పార్టీని విలీనం చేసుకునేటువంటి అధికారం మీకెక్కడిది? మా పార్టీనే విలీనం చేసుకుంటున్న అఫిడవిట్ ఇచ్చారు. ఒక పార్టీని అధికారం ఉందా మీకు విలీనం చేసుకునేటువంటి అధికారం? వాళ్ళేమి గొప్ప పని చేశారని ఎవరు అనట్లేదు కదా. బట్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శించి తీసుకుంటా లక్ష్మీనారాయణ సార్ మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటా, పెద్ద ఎత్తున విమర్శించి మళ్ళీ మీరు వచ్చి అదే బాటలో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం న్యాయస్థానంలో నిలవనంత మందిని మాత్రమే తీసుకురాగలిగారు. సరే, అది ఏమైతుంది ఎట్లయితుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందా? స్పీకర్ గారికి ఇప్పటికీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏం జరుగుతుంది అనేది మన కాలం నిర్ణయిస్తుంది. 3 నెలల్లో ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో మనం చెప్పజాలం. వారు ఎట్లా నిపుణులతో చర్చించి ఏ రకంగా కరెక్ట్ పద్ధతో దాని ప్రకారం పోతారు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ గొప్ప మాటలు ట్వీట్లు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇతరుల యొక్క గొంతు నొక్తా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తా, మేం చెప్పింది వేదం, మేము ప్రతిపక్షాలు ఉండొద్దు, ప్రతిపక్షాన్ని కూడా విలీనం చేసుకుంటా, ఇది కాదు కదా. వారు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చుంటే ఒక ప్రజాస్వామ్యం లోపల కొత్త రాష్ట్రం లోపల మేము చేసేవాళ్ళం కదా. కానీ మేమేం చెయ్యం, మేమేది పాటించము. మీరు మాత్రమే చేయాలి, మీరు మాత్రమే నైతిక విలువలు కట్టుండాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? వాటిని అన్నింటిని కూడా ఇవాళ ప్రపంచం చూస్తుంది. తప్ప ఒప్ప వచ్చినటువంటి వాళ్ళు ఓడిపోయిండ్రు, నేనేం కాదంటలేను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ రాజకీయాలను మలినం చేసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసిందే
బీఆర్ఎస్ పార్టీ. అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో ఎన్నికలకు పోవాలని, స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాలని అంటే కైలాష్ నేత గారు గత వాళ్ళ ఎగ్జాంపుల్ తోని మీరు చేస్తే ఇలాగనా నీతులు మాకా అని అంటున్నారు. అంతకు ముందు మీరు చేసింది ఎగ్జాంపుల్ గా చెప్పి మీరు చేస్తే ఇలానా మేము చేస్తే ఇలానా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. సో మొదలైందే మీ దగ్గర అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏంటి మేడం? ఇప్పుడు నేనేమంటున్నాను, సమైక్య రాష్ట్రంలో జరిగింది పొరపాటు అనుకుందాం. ఒక ఉద్యమ నాయకుడివి, తెలంగాణ నీ చేతుల మీద వచ్చిందని చెప్పుకున్నావు, త్యాగాలతో వచ్చిందని చెప్పుకున్నావు, కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పినావు. కానీ 63 ఉన్నటువంటిది 90 ఎమ్మెల్యేలకు ఎట్లా పోయింది మేడం? రాత్రి ఏం జరిగింది దీని వెనుక? వాళ్ళకి ఎన్ని చేతులు మారినాయి, ఎన్ని డబ్బులు ఇచ్చినాయని అనుకోవాలి. అంటే మీరేం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా? ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారా? ఎమ్మెల్సీలను మార్చుకురండి. వీళ్ళు 12 మంది ఎమ్మెల్సీలను తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీలు టీచర్ల నుంచి ఎన్నికైతారు. పూల రవీంద్రని తీసుకురు, జనార్దన్ రెడ్డిని తీసుకురు. వీడిగా రా ప్రజాస్వామికం. నేనేమంటున్నా అంటే విలువలు అనేవి మీరు పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అని చెప్పి కొత్త రాజ్యాంగ వ్యవస్థని నేను తప్పకుండా ఈ రాష్ట్రంలో కొత్త పుంతలు దొక్కిస్తా అని కనీసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయకుండా చేస్తేవి. నైతిక విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక నాగేంద్ర గారు, ఒక్కొక్కరుగా వచ్చిన గంపగుత్తగా వచ్చిన మీది న్యాయస్థానంలో నిలబడ్డా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ వాళ్ళని తీసుకోవడం కరెక్టేనా? గతంలో ఒకటి. అండ్ ఇప్పుడు అప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలను పార్టీ మారేలా చేస్తున్నారు, పార్టీలోకి తీసుకుంటున్నారు, పదవులు కట్టబెడుతున్నారు. ఇలా మాట్లాడడం కరెక్టేనా? వాళ్ళు ఒకరా ఇద్దరా కాదు, న్యాయస్థానంలో నిలబడుతుందా లేదా అన్నది కూడా కాదు. మీరు మాట్లాడడం కరెక్టేనా? ముందుగా లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. అంటే ఆయనకి ఏంటంటే ఏ పార్టీ చేసినా కూడా ఇది తప్పే అన్నాడు. అంటే బీజేపీ కూడా చేసింది అని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు వేరొళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసిన దాన్ని కూడా ఇప్పుడు ఒక్క దగ్గర చేసిన మేడం, బీజేపీ వాళ్ళు ఒక్క రాష్ట్రంలో చేసినరా? సుమారు 8 రాష్ట్రాల ప్రభుత్వాల వాళ్ళతో లేకపోతే, వాళ్ళతో మెజార్టీ లేకపోతే అవతల నిలువున చేసి అప్రజాస్వామికంగా వాళ్ళు కూడా పోయారు కదా. అయితే దాన్ని అట్లా ఉంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను ఏమనుకున్నా అంటే, నిన్న సుప్రీంకోర్టులో అది వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా మేల్కొంటారేమో అనుకున్నా. ఇప్పుడు కూడా పూర్తిగా ఒక దిక్కు అత్యున్నత న్యాయస్థానము ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు. అందులో ఎంత స్పష్టంగా అంటే, ఒకవేళ శాసనసభ్యులు ఏదన్నా మడత పెట్టినా కూడా, ఏదన్నా కాలయాపన చేసినా కూడా స్పీకర్ కెన్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా దాంట్లో వచ్చినప్పటికీ కూడా మళ్ళా ఎక్కడ కూడా 3 నెలల లోపల జాప్యం కూడా జరగకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా మాట్లాడము, ఇంకా కూడా ఇళ్ళకెళ్ళి ఆకర్ష ఆపరేషన్ అని చెప్పి తీసుకుంటామనడము, ఇది ఎక్కడ పోతున్నది ప్రజాస్వామ్యము? ఇప్పుడు 1.5 year లోపల ప్రజలంతా నాగేంద్ర గారు అదే వాళ్ళు అడిగారు. గతంలో కూడా ఒక్కొక్కరిని తీసుకున్నారు కదా, అప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యము? ఇప్పుడు మాత్రం అప్రజాస్వామ్యంగా కనిపిస్తోంది మీకు అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో తీసుకున్న దాని మీద వాళ్ళు కోర్టుకు పోయినరు. కోర్టులో ఏమైంది, న్యాయస్థానాల్లో ఏం జరిగింది? ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే, గతంలో జరిగిన దాని మీద ప్రజల లోపలికి వెళ్ళిండ్రు వాళ్ళు. ప్రతిపక్ష నాయకునిగా ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో, నేను అందుకే ఫస్ట్ ప్రస్తావించడం జరిగింది, వీళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, వేరే మా పార్టీలకెళ్ళి ఉన్న శాసనసభ్యులను తీసుకున్నారు, అవతలకెళ్ళి ఎవరైనా రేపు పొద్దున మా దాంట్లోకి వచ్చినట్లయితే వాళ్ళని రాళ్లతో కొడతాము అన్నారు. మరి ప్రజలకు ఇచ్చిన మాట వాళ్ళు కూడా తప్పుతున్నారు కదా ఇలా. ఇప్పుడు ఇంకా ఒక మాట ఏంటి అంటే, నీకు అన్ని వర్గాలను మోసం చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని మోసం చేసినట్లయితుంది కదా. మరి ఇంకా కూడా గత ప్రభుత్వం 1.5 year అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ఒక కారణం చెప్పిండ్రు, మేము మా దాంట్లో ఎవరో ఒక లీడరు ప్రభుత్వం పడిపోతుంది, అక్కడ ఉన్న శాసనసభ్యులంతా మా దానికి వస్తారు అని అన్నంత మాత్రాన టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిచిన నాయకుల మీద కూడా నమ్మకం లేకపోయింది కదా కాంగ్రెస్ పార్టీకి అంటున్నా నేను. అందుకే దాని కొరకే మేము ఈ శాసనసభ్యులను తీసుకున్నాము, లేకుంటే ఎక్కడో లోకల్ గా ఎంపీటీసీలను తీసుకున్నాము, కౌన్సిలర్లను తీసుకున్నాము. ఎవరిని తీసుకున్నా ఈ అట్లా అత్యున్నత న్యాయస్థానం చెప్పింది కదా,
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం లోపల న్యాయస్థానం ముందుకొచ్చింది కదా, Okay. దాన్ని స్వాగతించాల్సింది పోయి ఒకసారి లక్ష్మీనారాయణ. దాంట్లో కూడా మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలేరినట్లు ఏదైతే ఏరుతుండ్రో అది కరెక్ట్ కాదు అనేది ఒక మాట. రెండవది నేను ఏంటంటే అందరిని మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు 10 శాసనసభ్యుల లోపల ఒక్కటి కూడా గెలుచుకోరు అని చెప్తున్నా. ఒక్కటి కూడా ఒక్క శాసనసభ్యులు కూడా గెలవడు అని చెప్తున్నా. అమ్మా, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. ఉప ఎన్నికలు డెఫినెట్ గా అనివార్యము అంటున్నా. ఉప ఎన్నికలు రావాల్సిందే, వచ్చి తీరుతాయి. Okay. నేను ఒక అడ్వకేట్ గా నేను చెప్తున్నా, వీళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని కుయత్తులు అన్నీ కూడా డెఫినెట్ గా ప్రజాస్వామ్యం లోపల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 10 మంది శాసనసభ్యులు ఏ పరిస్థితుల్లో కూడా ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు, టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. లక్ష్మీనారాయణ గారు ప్రజలు బుద్ధి చెప్తారు. లక్ష్మీనారాయణ గారు వాయిస్ తీసుకుందాం. నాగేంద్ర గారు ప్లీజ్. ఇప్పుడు నాగేందర్ గారు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తా ఉన్నారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలను ఎన్నికల్లో నిలబడి భారతీయ జనతా పార్టీ సింబల్ మీద గెలిచి వచ్చేటువంటి దానికోసం రాజీనామా చేపించి తీసుకెళ్తారు. కర్ణాటకలో అదే రకంగా. ఇకపోతే మరి ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళను ఆ పార్టీ నుంచి సంక్రమించినటువంటి బాధ్యతను ఎమ్మెల్యేగిరిని రాజీనామా చేపించి ఎన్నికల్లో నిలిచి కొందరు ఓడినరు, కొందరు గెలిచారు. నేను చెప్తాను ఉండాలి. ఇకపోతే మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర పార్టీ శివసేన పార్టీ పెట్టినటువంటి బాలాసాహెబ్ ఠాకరే, ఆగండి మీరు, బాలాసాహెబ్ ఠాకరే తర్వాత ఒక వర్డ్ అంట. ఒకటే వర్డ్ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎవరిని గతంలో వాజ్పేయి ప్రభుత్వానికి కూడా కోట్ చేయడం జరిగింది, వాజ్పేయి గారిని. అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్తున్నది ఏంటి అంటే, వాళ్ళతోని కర్ణాటకలో వాళ్ళతోని పని చేయించుకొని ప్రభుత్వాన్ని గట్టెక్కించుకొని తర్వాత రాజీనామా చేశారు వీళ్ళు. మరి అది కూడా చెప్పాలి కదా మేడం, అది తప్పు కదా? అది తప్పు కదా? ఇప్పుడు వాళ్ళు బీజేపీకి వచ్చి మాకు అనుకూలంగా ఓటేయాలి, కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసి పార్టీకి వస్తే పార్టీని రాజీనామా చేపించి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఒక విషయం. రెండో విషయం, ఏదైతే బాలాసాహెబ్ ఠాకరే ఏం చెప్పిండు, కాంగ్రెస్ తోని కలిసి పనిచేసేది ఉంటే పార్టీనే రద్దు చేస్తాను. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన బీజేపీ పొత్తులో పోయింది. పొత్తులో ఎన్నికలకు పోతే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రకటించిపోయింది. ఆ రకంగా పోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశ చూపించి వీళ్ళు చేసినటువంటి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తూ తీసుకున్నటువంటి ఇలా నిర్ణయాన్ని వ్యతిరేకించి షిండే నేతృత్వంలో 200 మంది ఈ పార్టీకి వచ్చారు. దాన్ని కోర్టు కూడా ధృవీకరించింది. ఇప్పుడు ఈ పార్టీ చీలికలో బట్టి గతంలో ఆయారాం గయారాం అనే నానుడు ఎట్లయిందో ఇప్పుడు షిండే నానుడి అట్లా అయిపోయింది. ఎక్కడ కూడా మీ పార్టీలో షిండే ఎవరు, ఆ పార్టీలో షిండే ఎవరు మాట్లాడు. శివసేన మూల సిద్ధాంతం ఏందండి? శివసేన మూల సిద్ధాంతం ఏంది? దానికి తిలోదకాలు ఇచ్చింది శివసేన, తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ తో కలిసి. లక్ష్మీనారాయణ సార్, ఇవన్నీ ఒకెత్త అయితే ఇప్పుడు ఇచ్చిన కోర్టు తీర్పు, ఇప్పుడు ఇచ్చిన ఆదేశము తీర్పే మీ ఎగ్జాంపుల్ తో ఉంది. సీట్లు అవి లక్ష్మీనారాయణ సార్ తమ సిద్ధాంతం కనుమరుగైతుందని షిండే నేతృత్వంలో లక్ష్మీనారాయణ సార్ వాళ్ళను మంత్రులు చేస్తారు. ఆ పార్టీలో గెలిచి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేస్తారు. ఏ రకమైనటువంటి ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పే మణిపూర్ ఎగ్జాంపుల్ గా చూపించింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలోకి వచ్చి మంత్రి పదవి తీసుకున్న తర్వాత అనర్హత వేటు కాబట్టారు. అంటే ఇక్కడ ఇవన్నీ వదిలేసేయండి, ఈ మహారాష్ట్రను కర్ణాటకను వీటిని అన్నింటిని వదిలేసేయండి. సో ఇప్పుడు ఇచ్చిన తీర్పే మీపై మీరు ఆధారంగా తీసుకొని ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఒక విషయం, చీమ ఏనుగు ఒకే రకంగా ఉన్నాయనేటువంటిది చెప్పలేదు. ఎస్, అక్కడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, నేను అందుకే చిన్న పొరపాటైనా పెద్ద పొరపాటైనా ఎవరు చేసినా రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఆ రోజుకు వాళ్ళకు వర్కౌట్ అవుతుందా లేదా, అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. ఏమన్నాను, మీరు
ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో ఎవరో ఒక్కరు చేసింది. ఎస్, ఇవాళ మేము దానికోసం మేము జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నాం. కానీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్నటువంటి దాంట్లో విలువలకు గౌరవం ఇచ్చేటువంటి పార్టీ, విలువలను అనుసరించినటువంటి పార్టీ, విలువల ఫిరాయించినటువంటి వాళ్ళను రాజీనామా చేసి మళ్ళీ పార్టీ సింబల్ మీద గెలిపించుకున్నటువంటి పార్టీ అండ్ కైలాష్ గారు వాళ్ళను ఆగండి లక్ష్మీనారాయణ గారు కంక్లూడింగ్ రండి, మీరు చెప్పాలి. ఒకటి మేడం, లక్ష్మీనారాయణ అన్న సూక్తులు చెప్తున్నా, చాలా సంతోషం. నేనేమంటున్నాను, చరిత్ర ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి వదిలిపెట్టినటువంటి చరిత్ర మాకున్నది. మీరు ఎమర్జెన్సీని విధించినటువంటి చరిత్ర మీకు ఉన్నది. నేనేమంటున్నంటే అదే శివసేన నుంచి వచ్చినటువంటి నాయకుడిని మీకు విభజన జరిగిన తర్వాత ఆ పార్టీ నుంచి డైరెక్ట్ గా మీరు తీసుకొని కేంద్ర మంత్రి చేశారు. దేశ విభజన గాని వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న పీడీఎఫ్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్ళు ఇవాళ శ్రీరంగ నీతులు దయ్యం వచ్చి వేదాలు వలించినట్టు ఈ సిద్ధాంతాల గురించి మాట్లాడటం విడ్డూరం. ఎందుకంటే వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిందని చెప్పారు. దేశ ద్రోహులు అన్నది భారతీయ జనతా పార్టీ పీడీఎఫ్ ని. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ నేతృత్వంలో ఉన్న పీడీఎఫ్ తోటి జమ్మూ కాశ్మీర్ లో అలయన్స్ పార్ట్నర్ గా కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ అండి, మేం కాదు కదా. అలాంటి వాళ్ళు ఇవాళ దేశానికి మేము అన్ని పాఠాలు చెప్తాము, ఎర్రకోటలు మించాలి, మీరు పాటించండి. ఏర్పాటు చేసిన మూల సిద్ధాంతాన్ని విస్మరించే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు మీరు అన్నారు కదా, మూలాలను ప్రత్యేక రాష్ట్రం అనేటువంటి మూలాలను మొదటి నుంచి తొలగించింది. ఇవాళ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంచింది భారతీయ జనతా పార్టీ. దానికోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం అవసరం వస్తే అవసరం వచ్చినటువంటి దగ్గర ఏదైతే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించడం కోసం ప్రభుత్వానికి మద్దతు చేసి ఆ ప్రభుత్వాన్ని వ్యవహరించారు, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించారు. మొదట రాజీనామా చేయలేదు. దయచేసి ఇది నోట్ చేసుకోవాలి. కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వాన్ని బీజేపీని ఏర్పాటు చేసి మద్దతు చేసి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిన తర్వాత రాజీనామా చేసినారు. ఇది నేను చెప్తున్నది. కాబట్టి ఇవాళ దేశంలో సూక్తులు హితోక్తులు సుభాషితాలు చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో మీరు ఎట్లా వ్యవహరిస్తారనేది మీ ముందు నిరూపించుకునే టైం వచ్చింది. డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏదైతే తీర్పు ఇచ్చిందో అది ఒక రూలింగ్ కాదు. ఆ తీర్పులో కూడా క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్ కి అన్ని ధర్మాసనాల్లో ఇచ్చిన తీర్పుల ఆధారంగా మేము కూడా మరోసారి స్పీకర్ కు ఇవాళ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వారు తీసుకోవాలని నేను చెప్పింది తప్ప అనర్హత వేస్తారా వెయ్యరా లేకపోతే ఏదైనా కూడా ఆ డైరెక్షన్ 3 నెలల్లో తేల్చాలి అని చెప్పారు, అలా నాన్చుడు ధోరణిగా లేకుండా. అవునండి, స్పీకర్ కి ఇచ్చారు కదా, స్పీకర్ ఏం చేస్తాడో మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్ తీసుకునే ఎందుకంటే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం, ఆ తర్వాత స్పందిస్తాను. స్పీకర్ కూడా నేను మాట్లాడినటువంటి క్రమంలో చూద్దామండి. ఈ 3 నెలల టైం అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. మరి ఉప ఎన్నికలు వస్తాయా, లేదంటే మరింత మంది ఎమ్మెల్యేలు మీరు పట్టుకొచ్చుకుంటారా, ఆ లెక్క సరి చేస్తారా, లెక్క చూస్తారా, చూద్దాం. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కైలాష్ గారు, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ కైలాష్ నేత గారు, నాగేంద్ర గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.